నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సరిహద్దుల్లో సయోధ్యకు భారత్ చైనా మధ్య అవగాహన. జూన్ 6 నాటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం. గాల్వన్లో క్షేత్రస్థాయి వాస్తవాలు మార్చేందుకు చైనా యత్నం. విదేశాంగ మంత్రుల చర్చల్లో తప్పుపట్టిన జయశంకర్. భారత్ ఎల్లప్పుడూ పొరుగు దేశాల క్షేమమే కోరుకుందన్న ప్రధాని. రెచ్చగొడితే దీటైన బదులిచ్చేందుకు వెనుకాడబోమని హెచ్చరిక. కాసేపట్లో హకీంపేటకు కల్నల్ సంతోష్ బాబు భౌతిక కాయం. నివాళులు అర్పించనున్న తెలంగాణ గవర్నర్. రాష్ట్రంలో 7,000 దాటిన మొత్తం కరోనా కేసులు. ఒకే రోజు అత్యధికంగా 351 మందికి పాజిటివ్. దేశంలో వరుసగా 6వ రోజు 10,000 దాటిన కేసులు. మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంపై ఆందోళన. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం. వేదాద్రిలో ట్రాక్టర్ను ఢీకొన్న లారీ, 12 మంది దుర్మరణం. గాల్వాన్ లోయలో నెత్తురేట్లు పారిన వేళ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించుకుని శాంతి బాటలో పయనించాలని భారత్, చైనా నిర్ణయానికొచ్చాయి. సాధ్యమైనంత త్వరగా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఫోన్ సంప్రదింపుల్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఓ ఒప్పందానికి వచ్చారు. జవాన్ల ప్రాణత్యాగం వృధా కానివ్వబోమన్న ప్రధాని మోదీ, భారత్ ఎల్లప్పుడూ శాంతిని మాత్రమే కోరుకుంటుందని, రెచ్చగొడితే దీటైన బదులివ్వడానికి ఏమాత్రం వెనుకాడదని స్పష్టం చేశారు. మరోవైపు డ్రాగన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల భౌతిక కాయాలు వారి వారి స్వస్థలాలకు చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని అన్ని పార్టీలకు వివరించేందుకు కేంద్రం ఎల్లుండి అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది. అటు సరిహద్దుల్లో డ్రాగన్ తీరును ఎండగడుతూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చకూడదనే ఒప్పందాన్నింటికి తుంగలో తొక్కి ఉద్దేశపూర్వకంగానే గాల్వన్ లోయలో చైనా ఘర్షణకు దిగిందని భారత్ స్పష్టం చేసింది. భారత భూభాగంలో నిర్మాణానికి చైనా యత్నించడమే ఘర్షణలకు కారణమని తెలిపింది. చైనా బలగాలు వాస్తవాధీన రేఖను గౌరవించాలని, దాన్ని మార్చేందుకు ఏకపక్ష చర్యలు తీసుకోరాదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిగిన ఫోన్ సంభాషణలో విదేశాంగ మంత్రి జయశంకర్ తేల్చి చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రోటోకాల్ ఒప్పందాల ప్రకారం ఇరుపక్షాలు సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని ఈ మేరకు భారత్, చైనా విదేశాంగ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. చైనా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో పరిస్థితులపై సంభాషించారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ తూర్పు లద్దాఖ్లో నెలకొన్న పరిస్థితులపై ఫోన్లో చర్చించారు. జూన్ 6న కుదిరిన ఒప్పందం మేరకు బలగాల ఉపసంహరణ కోసం ఇరు దేశాల సైనిక కమాండర్లు సమావేశమయ్యారన్న జైశంకర్, భారత భూభాగంలో చైనా పలు నిర్మాణాలకు ప్రయత్నించడమే ఘర్షణకి కారణమని స్పష్టం చేశారు. హింసకు దారితీసేలా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చైనా ఈ ఘటనకు పాల్పడిందని ఆరోపించారు. ఈ ఘటనకు చైనానే పూర్తి బాధ్యత వహించాలని చైనా విదేశాంగ మంత్రికి జైశంకర్ గట్టిగా చెప్పినట్టు విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మీద తీవ్రంగా ప్రభావం చూపుతుందన్న జైశంకర్, వాస్తవ పరిస్థితులను సమీక్షించుకుని సరిదిద్దుకోవాలని సూచించినట్టు విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. జూన్ 6న సీనియర్ కమాండర్ల స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇరు దేశాల సైనికులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రోటోకాల్స్ తప్పక పాటించాలని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని, ఏకపక్ష నిర్ణయాలు, చర్యలు తగవని జయశంకర్ గట్టిగా చెప్పినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల నేతలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని వాంగ్ యీ ఈ సందర్భంగా జయశంకర్ కు వివరించినట్టు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.
సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రస్తుతమున్న యంత్రాంగాల ద్వారా కమ్యూనికేషన్ను, సమన్వయాన్ని మెరుగుపరుచుకుని విభేదాలను పరిష్కరించుకుందామని భారత్కు సూచించినట్టు పేర్కొంది. జూన్ 6న తీసుకున్న నిర్ణయం ప్రకారమే కట్టుబడి ఉండాలి, దాని ప్రకారం నడుచుకోవాలని ఇరు దేశాలు ఈ మేరకు ఒక తుది నిర్ణయానికి వచ్చాయి. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రోటోకాల్ ఒప్పందాల ప్రకారం ఇరుపక్షాలు శాంతి నెలకొల్పేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణల్లో అమరులైన జవాన్ల ప్రాణత్యాగం వృథా కానివ్వమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు. తూర్పు లద్దాఖ్లో జరిగిన ఘర్షణల్లో చనిపోయిన అమర జవాన్లకు నివాళిగా ప్రధాని మోదీ, రాష్ట్రాల సీఎంలు మౌనం పాటించారు. భారత్ ఎల్లప్పుడూ శాంతిని మాత్రమే కోరుకుంటుందని, అయితే రెచ్చగొడితే దీటైన బదులు ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడదని प्रधानी मोदी హెచ్చరించారు. हमने हमेशा से ही अपने पड़ोसियों के साथ एक कोऑपरेटिव और फ्रेंडली तरीके से मिलकर काम किया है. उनके विकास और कल्याण की कामना की है. जहां कहीं हमारे मतभेद भी रहे हैं, हमने हमेशा ये प्रयास किया है कि मतभेद विवाद न बने. मैं देश को भरोसा दिलाना चाहता हूं, हमारे जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा. हमारे लिए भारत की अखंडता और संप्रभुता सर्वोच्च है और इसकी रक्षा करने से हमें कोई भी रोक नहीं सकता. इस बारे में किसी को भी जरा भी भ्रम या संदेह नहीं होना चाहिए. भारत शांति चाहता है, लेकिन भारत उकसाने पर हर हाल में यथोचित जवाब देने में सक्षम है. తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో సోమవారం జరిగిన ఘర్షణలో చైనా వైపు భారీగా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల సైనికుల ఘర్షణలో గణనీయమైన స్థాయిలో చైనా సైనికులు మరణించినట్లు విదేశీ మీడియా సంస్థలు, భారత సైనిక వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 43 మంది మరణించి ఉండొచ్చని భారత సైన్యం పేర్కొనగా 35 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు చనిపోయినట్లు అమెరికన్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయని యుఎస్ న్యూస్, ఫ్రీ ప్రెస్ జర్నల్ వెల్లడించాయి. తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్, చైనా మధ్య సోమవారం జరిగిన ఘర్షణలో చైనా సైనికులు గణనీయమైన స్థాయిలో చనిపోయినట్లు విదేశీ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘర్షణలో 43 మంది చైనా సైనికులు చనిపోవడమో, గాయపడడమో జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. చైనీయుల కమ్యూనికేషన్లను ఇంటర్సెప్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నట్లు పేర్కొంది. మరణించిన వారి సంఖ్య, గాయపడిన వారి సంఖ్యను ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ ఈ సంఖ్య 40 కంటే ఎక్కువ ఉండొచ్చని పేర్కొంది. ఘర్షణ అనంతరం ఆ ప్రాంతం నుంచి స్ట్రెచ్చర్పై తీసుకువెళ్లిన వారి సంఖ్య, అంబులెన్స్ వాహనాల సంఖ్య, చైనా హెలికాప్టర్ల రాకపోకల ఆధారంగా చైనా వైపు సైతం భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘర్షణలో చైనా సైన్యానికి చెందిన కమాండింగ్ అధికారి సైతం చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు సోమవారం నాటి ఘర్షణలో ఓ సీనియర్ అధికారి సహా 35 మంది చైనా సైనికులు చనిపోయినట్లు అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. గాల్వన్ నుంచి శాంతియుతంగా బలగాల ఉపసంహరణ ఎలా చేయాలి అన్న దానిపై ఇరు దేశాల మధ్య సమావేశం జరిగిందని, ఈ సమావేశంలోనే ఉద్రిక్తతలు తలెత్తి ఘర్షణకు దారితీసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని యుఎస్ న్యూస్ పేర్కొంది. కత్తులు, లాఠీల వలనే ప్రాణనష్టం జరిగినట్టు తెలిపింది. మరణాల సంఖ్యను వెల్లడించడం అనేది తమ సైన్యానికి అవమానంగా చైనా భావిస్తోందన్న యుఎస్ న్యూస్, సంఖ్యను వెల్లడిస్తే ఇతర శత్రు దేశాలకు ధైర్యం వస్తుందనే వెల్లడించడం లేదని అభిప్రాయపడింది. ఇదే అంశాన్ని ఫ్రీ ప్రెస్ జర్నల్ సైతం తన కథనంలో పేర్కొంది. సోమవారం నాటి ఘర్షణలో దాదాపు 35 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 5 దశాబ్దాల్లో భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రాణ నష్టాలను చైనా దాచిపెడుతోందని తన కథనంలో పేర్కొంది. ఈ ఆయుధరహిత ఘర్షణలో ప్రాణ నష్టం వివరాలను చైనా కొన్ని దశాబ్దాల తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చైనా విభాగం నిపుణుడు ఎం. టేలర్ ఫార్వెల్ అభిప్రాయపడ్డారు. 1962 యుద్ధ మరణాలను 1994లో ప్రచురించిన విషయాన్ని గుర్తు చేశారు.
తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత జవాన్ల వీరమరణం తీవ్ర మనోవేదన కలిగించిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన సోనియా వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ భారత సైన్యం, సైనికులు, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ప్రధాని మోదీ దేశ ప్రజల ముందుకు వచ్చి నిజమేంటో చెప్పాల్సిన అవసరం ఉందని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. इन सभी बहादुर शहीदों को श्रद्धांजलि देती हूँ। आज जब देश में इस घटना को लेकर भारी आक्रोश है, तो प्रधानमंत्री को सामने आकर देश को सच्चाई बतानी चाहिए कि चीन ने हमारी सरजमी पर कब्जा कैसे किया और 20 सैनिकों की शहादत क्यों हुई। मौके पर आज की स्थिति क्या है? क्या हमारे सैन्य अधिकारी या सैनिक अभी भी लापता है? हमारे कितने सैन्य अधिकारी और सैनिक गंभीर रूप से घायल हैं? चीन ने हमारे कितने हिस्से पर और कहां-कहां कब्जा कर रखा है? इस पूरी स्थिति से निपटने के लिए भारत सरकार की सोच, नीति और हल क्या है कि संकट की इस घड़ी में कांग्रेस पार्टी पूरी तरह हमारी सेना, सैनिकों, सैनिक परिवारों और सरकार के साथ है। దేశ రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వీరులకు సముచిత గౌరవం ఇవ్వడంలో భారత్ ఎప్పుడూ సంకోచించలేదు. దేశ చరిత్రను పరిశీలిస్తే ఏనాడు సైన్యం త్యాగాలను గెలుపు ఓటములతో ముడిపెట్టి చూడలేదు. వీర సైనికులను దేశం కోసం పోరాడిన ముద్దుబిడ్డలుగానే చూసింది. కానీ చైనా లాంటి కొన్ని దేశాలు వారి సైనికుల ప్రాణత్యాగాలను బయటకు వెల్లడించేందుకు నామోషీగా భావిస్తున్నాయి. మరణాలు వెల్లడిస్తే తమ సైన్యానికి అవమానం జరిగినట్లు భావిస్తున్నాయి. సైనిక దళాలకు త్యాగాలు, కీర్తి ప్రతిష్టలు ఎంతో ముఖ్యమైనవి. మరణానంతరం సముచిత గౌరవం లభిస్తుందని సైనికులు భావిస్తారు. అందుకే చరిత్రను చూస్తే ప్రత్యర్థుల సైనికులకు కూడా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేసిన దేశాలు చాలా ఉన్నాయి. అయితే చైనా, పాకిస్తాన్ వంటి చాలా కొద్ది దేశాలు మాత్రమే వారి సైనికులు చేసిన త్యాగాలను బయటకు వెల్లడించేందుకు నామోషీ పడతాయి. తమ దేశ సైనికులు మృతి చెందినా ఆ లెక్కను బయటకు చెప్పవు. ప్రత్యర్థులను మట్టుపెడితే మాత్రం ఘనంగా చెప్పుకుంటాయి, లేకపోతే అసలు కిమ్మనవు. కానీ భారత్ మాత్రం సైనికులకు గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో ఎప్పుడూ నామోషీ పడలేదు. 1962 చైనా యుద్ధంలో రజాంగ్లా వద్ద వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సైతాన్ సింగ్ కు సైన్యంలో అత్యున్నతమైన పరమవీర చక్ర అవార్డు ప్రకటించింది. బాలాకోట్ అనంతరం జరిగిన పరిణామాల్లో అభినందన్ వర్ధమాన్ విమానం పాక్ లో కూలిపోగానే భారత్ ఆ విషయాన్ని ధృవీకరించుకున్న వెంటనే ప్రపంచానికి వెల్లడించింది. అదే సమయంలో పాక్ F-16 కూలినా ఆ విషయాన్ని దాయాది దేశం వెల్లడించలేదు. భారత వాయుసేన వద్ద రాడార్ సిగ్నేచర్ నుంచి F-16 అదృశ్యమైనట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా పాక్ బుకాయించింది. లో జరిగిన రెండో ఇండో చైనా యుద్ధం అక్టోబర్ 1న చోలా స్థావరంపై జరిగిన దాడిలో భారత్ తరపున పోరాడిన 88 మంది మృతి చెందగా చైనా తరపున పోరాడిన 340 మంది వరకు మృతి చెందారు. దాదాపు 450 మంది గాయపడ్డారు. చైనా మాత్రం ఇప్పటికీ ఈ సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించలేదు. చోలా వద్ద మృతుల వివరాలు వెల్లడించలేదు. తాజాగా గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో కూడా తమ సైనికుల ప్రాణ నష్టాన్ని చైనా వెల్లడించడం లేదు. సైనికుల మరణాలను లెక్కేసి ఇరు దేశాల ప్రజలను రెచ్చగొట్టడం ఇష్టం లేకే బహిర్గతం చేయడం లేదని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సమర్థించుకునే ప్రయత్నం చేసింది. సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణంపై దేశవ్యాప్తంగా సాధారణ ప్రజానీకం నిరసన తెలుపుతోంది. చైనా తీరుకు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, గుజరాత్లోని అహ్మదాబాద్లో చైనాకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేశారు. ఆ దేశంలో తయారైన వస్తువులను తగలబెట్టారు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ చైనా వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. భారత మాజీ సైనికులు
స్వదేశీ జాగరణ్ మంచ్ సభ్యులతో కలిసి చైనా రాయబార కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. తీన్మూర్తి భవన్ వద్ద చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ప్లకార్డులతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. కొత్త ఇల్లు, కొత్త ట్రాక్టర్ కొనుక్కున్న ఆనందం కొద్ది కాలంలోనే ఆవిరైపోయింది. బంధుగణంతో దైవాన్ని దర్శించుకున్న సంతోష క్షణాలే ఆఖరి క్షణాలయ్యాయి. కొత్త ట్రాక్టర్లో తిరుగు ప్రయాణం అవుతుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శివార్లో లారీని ట్రాక్టర్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో చిన్నారులతో సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దైవ దర్శనమే చివరి ఘడియగా మారింది. దేవుని మొక్కు కాస్త విషాద మొక్కుగా మారింది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం 12 మంది ప్రాణాలను బలిగొంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి నరసింహస్వామి దైవ సన్నిధికి 1/2 కిలోమీటర్ దూరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామంలో తీరని విషాదం నింపింది. కొత్త ట్రాక్టర్ కొన్నామన్న ఆనందంలో గోపవరానికి చెందిన వేమిరెడ్డి గోపిరెడ్డి, కృష్ణా జిల్లా జయంతికి చెందిన అతని మేనల్లుడు నర్సిరెడ్డి కుటుంబాలు కృష్ణా జిల్లా వేదాద్రి నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం ట్రాక్టర్లోనే పెదగోపవరం బయలుదేరారు. వేదాద్రి దైవ సన్నిధి నుంచి 1/2 కిలోమీటర్ ప్రయాణించారో లేదో అతివేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న వారంతా చెల్లాచెదురయ్యారు. ఎవరెవరు ఎక్కడున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో కుటుంబీకులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఇక్కడ మా బావగారి మొక్కు కోసం వేదాద్రి వచ్చినాం సార్. నిన్న సాయంత్రం నైట్ 9:30-10 మధ్యలో ఇక్కడికి వచ్చాం సార్. వచ్చి అంతా అయిపోయి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం సార్. సుమారు 1-1:30 ప్రాంతంలో జరిగింది సార్. సార్ నుంచి వస్తుంటే లారీ వచ్చి కొట్టింది సార్. ఇంజన్ తప్పింది, ట్రక్ ఎత్తుకొని పోయింది సార్. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారులతో సహా 12 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడగా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారంతా 2 కుటుంబాలకు చెందిన బంధువులు కావడంతో వారి స్వస్థలంలో విషాదం నెలకొంది. పెద్దగోపవరం గ్రామానికి చెందిన వేమిరెడ్డి కుటుంబీకులు 7గురు మృత్యువాత పడడంతో గ్రామస్తులు విలపించారు. వీరితో పాటు జమలాపురం గ్రామానికి చెందిన వీరి బంధువులు 2 మరణించారు. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో లారీ డ్రైవర్కు కూడా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మనకు మధ్యాహ్నం పూట గుడి నుంచి బయలుదేరి ఒక 200 మీటర్లు 1/2 కిలోమీటర్ వచ్చేసరికి వాళ్ళకి ఎదురుగా హేమాద్రి సిమెంట్ కంపెనీ నుంచి వస్తున్న రోడ్ లారీ ఆ ట్రాక్టర్ని సెంటర్ చేసి పెట్టింది. దాని వెనుక ట్రైలర్లో ఉన్న వాళ్ళలో ట్రైలర్ తిరగబడి ఒక 7గురు అక్కడే చోట్లో చనిపోయారు. తర్వాత మిగిలిన 2 హాస్పిటల్ జగ్గయ్యపేట హాస్పిటల్ షిఫ్ట్ చేసిన హాస్పిటల్లో చనిపోయారు. ఇంక్లూడింగ్ ఆ లారీ డ్రైవర్ కూడా కుడికాలు లారీలో స్ట్రక్ అయిపోయింది. అతను కూడా బయటకు తీసి వీళ్ళందరినీ మెరుగైన చికిత్స కోసం అని చెప్పి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి 4 అంబులెన్స్లు పంపిస్తున్నాం. లారీ డ్రైవర్ కూడా అన్కాన్షియస్గా ఉన్నాడు. ఏమన్నది మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత దానికి తెలియదు. అతనికి కాల్ ఫ్రాక్చర్ అన్న సంగతి చెప్పాను. ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు క్షతగాత్రులకు అవసరమైన సాయం అందించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వేదాద్రి ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న ఖమ్మం ఆసుపత్రిలో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. మృతుల కుటుంబాలు, బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆక్రందనలతో ఆసుపత్రి మార్మోగుతోంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే రక్త సంబంధీకులను కోల్పోయిన వారిని ఓదార్చేందుకు అందరి ప్రయత్నాలు విఫలమే అవుతున్నాయి. తమ వారు తిరిగి రావాలంటూ ఏకబిగిన రోధిస్తున్నారు.
తమ వృత్తి జీవితంలో ఇంతటి ఘోర ప్రమాదం ఎప్పుడూ చూడలేదంటూ ఘటనా స్థలి నుంచి క్షతగాత్రులను తరలించిన ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. మెల్ల పట్టుకో అమ్మా, మెల్ల పట్టుకో, కొంచెం అక్కడ దాకా పట్టుకొని పో. లారీ గుద్దితే మా చెల్లి మా వాళ్ళందరూ చనిపోయి ఆడ ఉన్నారు. మా చెల్లెళ్ళు ఖమ్మం అదేసుకొస్తే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చేసరికి చచ్చిపోయా ఉన్నారు. దేవుడి కాడి లారీ గుద్దిందని మా చరిత్రలో మాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా లేదు, మా నాన్న టైంలో నుంచి కూడా ఇంత ఘోరమైన యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. కేవలం లారీ డ్రైవర్ అసమర్థత తప్పిదం వల్ల, అతను తాగి డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడుకి చెందిన డ్రైవర్ అతను కూడా లారీలో ఇరుక్కుని పోవడం జరుగుతుంటే అంతా మా గ్రామస్తులు మేము దగ్గర బాడీని తీసి హాస్పిటల్లో జరిగింది. మనం జగ్గపేట నుంచి ఖమ్మం తీసుకొస్తున్న మార్గంలో మా అంబులెన్స్లో ముగ్గురు ఎక్కించుకుంటే 2 ఆడపిల్లలు 13-12 సంవత్సరాలు ఉన్న 2 ఆడపిల్లలు చనిపోయినారు. భారత్ సరిహద్దుల్లో చైనా దురాఘాతానికి అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహం కాసేపట్లో హకీంపేటకు చేరుకోనుంది. ఆర్మీ ప్రత్యేక విమానంలో కల్నల్ పార్థివ దేహాన్ని తీసుకొస్తున్నారు. ముందుగా మధ్యాహ్నం 3:30 గంటలకే హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయానికి సంతోష్ బాబు పార్థివ దేహం చేరుకుంటుందని అధికారులు భావించినా తరలింపు ఆలస్యమవుతోంది.